నమస్తే బోసుకుమరి. పవన్ కళ్యాణ్ గారి యొక్క రాజకీయాన్ని, పవన్ కళ్యాణ్ గారు ఒక వేని దెబ్బ కొట్టేటువంటి ప్రయత్నం బలంగా జరుగుతుంది. జరిగింది కూడా, ఇంకా భయంకరంగా జరిగింది. పవన్ కళ్యాణ్ గారు ఒక జోలికి వచ్చేటువంటి వ్యక్తి కాదు, ఒక ప్రస్తావనకు వచ్చేటువంటి వ్యక్తి కాదు. తన జోలికి వస్తే మాత్రం ఒప్పుకోడు. ఇది మగాడు చేసే పని. అది మనమైనా అంతే. మనం ఒక జోలికి వెళ్లాల్సిన అవసరం లేదు. మన జోలికి ఎవరిని వస్తే మనం ఊరుకుంటామా? ఊరుకోం. ఇంతే. దీంట్లో పవన్ కళ్యాణ్ గారి వ్యూహం ఒకటే. ప్రజలు నన్ను నమ్మి ఇచ్చారు. మామూలుగా ప్రతిపక్షం ఉన్నారనుకోండి, ప్రజా ఉద్యమాలు చేసి ప్రజల్లోకి వెళ్తారు, ప్రజల్ని ఆకర్షించుకుని తర్వాత అధికారంలోకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ప్రతిపక్షం కాదు. ఆయన దగ్గర ఉన్నటువంటి వ్యూహం ఏంటి? ఇప్పుడు మామూలుగా ఆయనకి ఇచ్చినటువంటి ఏ పదవులు అయితే ఉన్నాయో, అంటే పవన్ కళ్యాణ్ గారు సీఎం చేస్తే రాష్ట్రానికి మంచిదనేటువంటి విధంగా ఆయనకు ఉన్నటువంటి అవకాశాన్ని ఉపయోగించుకొని పనిచేయాలి. ఆయన అలాగే పనిచేస్తున్నాడు. ఇదే వ్యూహం. ఎట్టి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారిని దెబ్బ కొట్టకపోతే కూటమిని కొట్టలేం. ఇప్పుడు ఈ విషయం నేను చాలాసార్లు చెప్పాను. పవన్ కళ్యాణ్ గారు మాత్రమే దెబ్బ కొట్టాలి. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఏం కక్షపూరితమైనటువంటి విధానాలు చేస్తున్నాడో తెలియట్లేదు. ఒకరిని మామూలుగా అయితే మమ్మల్ని రెచ్చగొట్టొద్దు అని చెప్పేసి మాట్లాడతాడు తప్ప, కనీసం ఒకరిని దూషించినట్టు కానీ, ఒకరిని అవమానించినట్టు కానీ ఈ సంవత్సరం 14 నెలలు మనం ఎవరిని చూడలేదు. ఆయన పని ఆయన చేసుకుంటూ ముందుకు వెళ్తాడు అంతే. కానీ ఆయన దెబ్బ కొట్టేటువంటి ప్రయత్నం చేస్తూనే ఆయనే కక్ష సాధింపు చేస్తున్నాడు అనేటువంటి విధంగా ప్రచారం చేయడం. మీరు ఎక్కడైనా జనసేనకు సంబంధించినటువంటి వ్యక్తులు ఏదైనా టీడీపీ వాళ్ళతో వెళ్ళినటువంటి 1-2 ఇన్సిడెంట్లు మినహాయిస్తే ఎక్కడైనా జన సైనికులు పలానాలను కొట్టారనో, జన సైనికులు పలానా అఘాయిత్యం చేశారనో, జన సైనికులు ఈ విధంగా ప్రవర్తించారనో, లా అండ్ ఆర్డర్ మీరారనో మీరు ఎక్కడ రాష్ట్రంలో చూపించగలరా ఈ 14 నెలల్లో? మరి కక్ష సాధింపు ఎక్కడుంది? మరి పవన్ కళ్యాణ్ గారు కక్షపూరితమైన రాజకీయాలు చేస్తున్నాడు అనేటువంటి విధంగా అసలు ఒక్క ఇన్సిడెంట్ చెప్పగలరా? చారిత్రాత్మకమైనటువంటి విధానాలు చేస్తున్నాడు. జలజీవన్ మిషన్ కింద దశాబ్ద 75 సంవత్సరాల స్వతంత్ర భారతంలో జరిగినటువంటి కార్యాన్ని చేశాడు. గిరిజన ప్రాంతాలకు, మామూలుగా ట్రైబల్ ఏరియాస్ కు విపరీతమైన వసతి, మా కన్న బిడ్డతో సమానం పవన్ కళ్యాణ్ గారు అని చెప్పేసి వాళ్ళు ఎత్తున పెట్టుకుంటున్నారు. మరి ఎందుకు కక్షపూరితమైనటువంటి ధోరణులు చేస్తే మరి ఈ విధంగా పెట్టుకుంటారా? ఇంతవరకు కని విని ఎరుగునటువంటి రికార్డులు సాధిస్తున్నాడు పవన్ కళ్యాణ్ గారు తన పరిపాలనలో. ప్లస్ తన జీతాన్ని వదిలేసుకున్నాడు. తనకు వచ్చేటువంటి ఆదాయం ఏం లేదు. అలాగే అన్యాయం చేసేటువంటి వ్యక్తి కాదు, కాంట్రాక్టులు తీసుకునేటువంటి వ్యక్తి కాదు, డబ్బులు సంపాదించిన వ్యక్తి కాదు, లేకపోతే భూములు కొట్టేసే వ్యక్తి కాదు, ఏమీ కాదు. ఆయనకు ఏమొస్తుంది? తన సొంత డబ్బులు ఖర్చు అవడం తప్ప ఏమీ రాదు. మరి ఇంతకంటే ఇంత నిజాయితీగా మరి పరిపాలన చేసుకుంటూ వెళ్తున్నటువంటి వ్యక్తి మీద బురద జల్లేటువంటి ప్రయత్నం ఈ రాజకీయ కక్ష కోసం. ప్లస్ ఎవరో రాజకీయ నాయకుడు అన్నాడు, లేకపోతే ఇంకొకరు ఎవరైనా కార్యకర్త, వేరే పార్టీకి సంబంధించిన కార్యకర్త తన పార్టీ మీద అభిమానంతో అన్నాడు అంటే అది వేరే లెక్క. ఎందుకంటే రాజకీయం కింద పోతుంది. ఎందుకంటే ఆ పార్టీ అంటే ఆయనకు అభిమానం కాబట్టి జనసేన పార్టీని బ్లేమ్ చేస్తారంటే ఓకే, రైట్. జనసేన పార్టీకి సంబంధించిన వ్యక్తులు కూడా అవతల బ్లేమ్ చేస్తారు కదా, తప్పేం కాదు. ఆ రాజకీయంలో ఒక భాగం. కానీ జర్నలిస్టులను చెప్పుకుంటూ, మేము ప్రజలను ఉద్ధరిస్తామని చెప్పుకుంటూ, న్యూట్రల్ అని చెప్పుకుంటూ, మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద చేస్తున్నటువంటి ఈ ప్రచారాన్ని ఏ కోణంలో తీసుకోవాలి? అంటే ఈ లోకంలో మీరు కావాలని రాసి పెట్టుకోండి, కలియుగం కదా. ఎవరైతే మంచి అనేటువంటి వ్యక్తులు ఉంటారో వాళ్ళని బతకనివ్వరు. ఈ లోకంలో ప్రజల కోసం, మంచి కోసం పోరాడినటువంటి ఏ వ్యక్తిని కూడా ఈ సమాజం బతకనివ్వలేదు. ఎవరి చరిత్రను తీసుకోండి. ఇప్పుడు అహిరవన్మల్ అని అంటారు కదా, ఆ పండగ సాయి అనేటువంటి విధంగా ఒకటి వచ్చింది. ఆయన కూడా అలాగే చంపారు. ప్రజల కోసం బతికినటువంటి వ్యక్తిత్వం. అట్లాగే ప్రజల కోసం బతికినటువంటి వ్యక్తుల్ని సమాజం ఎవరిని బతకనివ్వలేదు ఇంతవరకు. మరి పవన్ కళ్యాణ్ గారి విషయంలో జనసైనికులు భయం అదే. ఈయన ప్రతిసారి ప్రజలు పిచ్చి పెట్టి తిరుగుతున్నాడు. ఈయనకు వచ్చేటువంటిది ఏంటి? ఏమి రాదు. ఎందుకంటే కనీసం ఆయన ఏదైనా ఒక యాడ్ చేసుకున్నా ఒక 10 కోట్లు 20 కోట్లు డబ్బులు వస్తాయి. ఆ యాడ్లు కూడా చేయడు. ఆ సినిమా మీద ఇక మీద సినిమాలు పూర్తిగా ఆపేసుకొని ఏదైనా ప్రొడ్యూస్ చేసుకుందామని చూస్తున్నాడు. అంటే ఒక రాజకీయంలో 1 రూపాయి కూడా ఆశించినటువంటి వ్యక్తి, నిజాయితీ కలిగినటువంటి వ్యక్తిని పట్టుకొని ఇంకా ఆయన మీద బురదలేటువంటి ప్రయత్నం చేస్తున్నారంటే వీళ్ళు సమాజానికి ద్రోహం చేస్తున్నట్ట, అన్యాయం చేస్తున్నట్ట? సమాజాన్ని వీళ్ళు భ్రష్టు పట్టించే ప్రయత్నం చేస్తున్నారా? ఏం చేస్తున్నారు? ఓకే, టీడీపీని పెడతారేమో, టీడీపీ తీసుకొచ్చి ఈయన మీద రుద్దే ప్రయత్నం చేస్తారేమో. అంతకంటే ఎలా చేయాలి? అంటే రూపాయి లేనటువంటి వ్యక్తి, అసలు రాజకీయ విధానం లేనటువంటి వ్యక్తి, రాజకీయం ఉన్నటువంటి ఫ్యామిలీ కానటువంటి వ్యక్తి, ఏమి లేనటువంటి వ్యక్తి, ఒక సామాన్యుడు తనకున్నటువంటి డబ్బుని, తనకున్నటువంటి అభిమానులను ఉపయోగించుకొని రాజకీయం చేసి ఎంత దూరం తీసుకొస్తే పొత్తు పెట్టుకోవాల్సిన పరిస్థితి. మరి ఆయన రాజకీయం ఎదుగుతున్నాడు ఇంకా. కాబట్టి టీడీపీతో పొత్తు అంటే ఈ రాష్ట్రంలోనో లేకపోతే దేశంలోనో ఒక పార్టీ పొత్తులు పెట్టుకున్నట్టు ఏమి లేనట్టు దీని మీద ఉద్దేశం ప్రయత్నం చేసి పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు బ్లేమ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు? మీకు వచ్చేటువంటి లాభం ఏంటో నాకు అర్థం కాదు. ఇది పాపం కదా. కలియుగం అంటే అంతే. ఏంటంటే మటలు చేస్తారు, శిక్షలు పడవు.
అన్యాయం అంటే ఆస్తులు దోచేసుకుంటారు, శిక్షలు పడవు, ఆ కోర్టుల చుట్టూ అటు ఇటు తిరుగుతుంటారు. చివరికి రాబోయేటువంటి రోజులు ఏమవుతుంది, ప్రజలకు అసహనం వచ్చేస్తుంది. అసహనం ఇప్పుడు ఈయన చంపితే ఏమైంది, మా అయితే 14 రోజులు పోయి జైలుకి పోతాం, ఆ తర్వాత ఎట్లా బయలు తీసుకుని బయట రావటమే కదా. ఈ ఆస్తి కొట్టి ఈ అన్యాయం చేస్తే ఏమవుతుంది 4 రోజులు. ఎందుకంటే ఎప్పుడైతే ధర్మం కరెక్ట్ గా ఉండదో, ఎప్పుడైతే శిక్షాస్మృతి టఫ్ గా ఉండదో, ఎప్పుడైతే న్యాయ వ్యవస్థలు కానీ చట్టం కానీ స్వార్థపూరితంగా వెళ్తూ ఉంటాయో అప్పుడు ఏమవుతుంది, అదే కలియుగంలో ఉండేది, అదే దేవుడు చెప్పింది అదే కదా. కలియుగం అంటే అదే, న్యాయం ధర్మం ఇవన్నీ సత్యపాతి అని. ఇక్కడ న్యాయం జరగదు, ఎవరు స్వార్థపడి. కాబట్టి రాబోయే రోజులు ఇది ఏమైపోతుంది, బాగా పిల్లుపుకుపోయి మంచితనం అనేటువంటిది అసలు కరువు అయిపోతుంది. అంటే మంచివాడిని చూస్తే ఎలా ఉండిద్ది అని అంటే, ఏదో ఒక వింత జంతువుని చూసినా చూస్తారు, ఒక వింతలాగా చూస్తారు. ఇప్పుడు మన పాత కాలంలో ఉన్నటువంటి వ్యక్తులు కానీ ఇప్పుడు కానీ వస్తే ఏదైనా మన సెల్లు చూస్తే ఆశ్చర్యపోతారు. మామూలుగా అసలు ఒక చోట నుంచి ఒక చోట ఫోన్ మాట్లాడుకోవడం పెద్ద విచిత్రం. అసలు ఏమి లేకుండా కరెక్ట్గా ఇట్లా వైర్లు గిర్లు ఏముండవు, ఎక్కడో నుంచో ఎక్కడో ఫోన్ చేస్తే వెళ్ళిపోతుంది. విచిత్రమే కదా ఇది. అట్లాగే ఇక రాబోయేటువంటి రోజుల్లో ఒక మంచోడు కనపడితే ఆయన పిచ్చోడు చూసినట్టు చూస్తారేమో అని నాకు భయమేస్తుంది అసలు వాస్తవంగా చెప్పాలంటే. కలియుగం అంటే అంతే. కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో ఒకరినొకరు కొట్టి చంపేసుకోవడాలు, ఒకరినొకరు అత్యాచారాలు ఇవన్నీ పెరిగిపోవడం అంటే కలియుగం అదే కదా, కలి. ఎందుకంటే శిక్షా స్మృతి కరెక్ట్ గా లేనప్పుడు ఏమవుతుందంటే, వెంటనే శిక్షలు వేసేటువంటి విధానం లేకపోతే ఏమవుతుందంటే నేర విధానం పెరిగిపోతుంది. నేర విధానం పెరిగిపోయినప్పుడు ఏమవుతుందంటే ఒక మంచోడు కూడా ఏమవుతాడు, ఆ స్వార్థం పెరిగిపోయినప్పుడు ఒక మంచోడు కూడా పిచ్చోడా కనపడతాడు. మరి ఆ ప్రయత్నం చేస్తున్నారా ఒకసారి ఆలోచించుకుంటారా బాయ్, మరి ఏమవుతుందో చూద్దాం.